ప్రతిరోజు రెండు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా దగ్గర నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సబ్జీ మండి నుంచి సోనీ కుమారి గారు వచ్చారు. హాయ్ అండి. హలో, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. అందరూ బాగున్నారా ఇంట్లో? అందరూ బాగున్నాం. ఓకే. అండ్ ఏంటండి మరి విశేషాలు? ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా మీ ఇంట్లో? చికెనా? చికెన్ మీ ఇంట్లో ఎప్పుడు స్పెషలేనా? సో ఫుల్ నాన్ వెజ్ తెచ్చినట్టున్నారు కదా. సో ఏంటి మీ రెసిపీ నేమ్ ఏంటి? స్వీట్ చికెన్ ఫ్రై. స్వీట్ చికెన్ ఫ్రై. స్వీట్ చికెన్ ఫ్రై. ఓకే, డిఫరెంట్గా ఉంది నేమ్. ఓకే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే. ఓకే. చికెన్, ఓకే, ధనియాల పౌడర్, పసుపు, ఓకే, కారం, ఎగ్, ఓకే, మైదా పిండి, ఓకే, కార్న్ ఫ్లోర్, ఓకే, సాల్ట్, షుగర్ అండ్ చికెన్ మసాలా. ఓకే అండి, మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ చికెన్ వేసుకుందాము. ఓకే. కారం, పసుపు. ఓకే. సో జనరల్గా మనం చికెన్ కర్రీకి మ్యారినేట్ చేసుకున్నట్టే చేసుకోవాలా? చికెన్ మసాలా. ఓకే. ధనియాల పౌడర్, మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, సాల్ట్. జనరల్గా మీరైతే ఇంట్లో ఫుల్ చికెన్ పార్టీ అన్నమాట. నాన్ వెజ్, చికెన్ అండ్ ఫిష్. చికెన్ అండ్ ఫిష్ Prawns. ఎవ్రీడే ఉండాలంటారా? ఎవ్రీడే ఏం లేదు, వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ. ఓకే. సో ఈ రెసిపీ ఎవరి స్పెషాలిటీ అండి? ఇది నా ఓన్ రెసిపీయా? ఓకే. సో జనరల్గా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంట్లో, ప్రయోగిస్తూ ఉంటారా? ఎంతమంది అండి మీకు పిల్లలు? ముగ్గురా? ఓకే. ఎగ్. ఓకే. సో ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పాప, ఫస్ట్ పాప, తర్వాత ఇద్దరు బాబులు. ఓకే. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 10th క్లాసు. ఓకే. సో మీ పిల్లలు మీ రెసిపీస్ని ఇష్టపడుతూ ఉంటారా బాగా? మీ స్పెషల్ రెసిపీ ఏంటి వాళ్ళకి బాగా నచ్చేది? చికెన్ పాప్కార్న్. చికెన్ పాప్కార్న్. ఓకే. పాప్కార్న్. సో ఫుల్ నాన్ వెజ్ అనమాట ఇంట్లో, అసలు వెజ్ అనే మాటే లేదనమాట. అల్లిమిల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు మ్యారేజ్ అయ్యి? 17 ఇయర్స్. ఓకే. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అనగానే సిగ్గుపడుతున్నారు మీరు? అలా ఏం లేదు. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. సో ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత డైరెక్ట్ వేసేసుకోవడమేనా? ఓకే. ఇంకేంటండి, మీరు ఖాళీగా ఉండే టైంలో ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఇలా కొత్త కొత్త రెసిపీస్ అన్నిటిని కనుక్కుంటూ ఉంటారా? ఏం లేదు, పిల్లలు ఏదన్నా అడిగితే క్రియేట్ చేసేస్తారు మీరు? అంతే. ఓకే. బయట నుంచి ఏమి ఎక్కువ తీసుకొచ్చుకోము. ఇంట్లో కూడా బయట నుంచి ఏం తినరా? గుడ్ హ్యాబిట్స్ అసలు. అట్లానే ఏం లేదు, 1-2 టైమ్స్ బయట తిన్నప్పుడు 6-7 టైమ్స్ ఇంట్లోనే తింటాం. పర్సంటేజ్ అనమాట, టైమింగ్ పెట్టుకుంటున్నారు, ఈ డేట్స్ అని చెప్పి. సో ఈ రెసిపీ అసలు షుగర్ వేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు చికెన్లో? అంటే ఇది తింటున్నప్పుడు స్వీట్గా ఉంటుంది, ఓకే, తిన్నాకలా కారంగా ఉంటుంది. ఓకే. ఈ రెసిపీని ఎవరికి ఫస్ట్ తినిపించారు మీరు మీ ఇంట్లో? పిల్లలు, మా ఆయన. పిల్లలు ఫస్ట్. పిల్లలు
ఎవరు ముగ్గురులో ఎవరు మీ వంటకి ఎక్కువ అప్లాస్ ఇస్తూ ఉంటారు ఇంట్లో? పెద్ద బాబు చిన్న బాబు. పెద్ద బాబు చిన్న బాబా? ఓకే. ఏంటంటే మీరు ఇంట్లో కూడా ఇంతే సైలెంట్గా సాఫ్ట్గా అలానే ఉంటారా? సైలెంట్గానే ఉంటాము. ఫ్యామిలీలో అందరం ఉన్నప్పుడు మజాకు హ్యాపీగా. మరి ఇక్కడేంది మజాకులు లేవు? సో ఇంట్లో మీరు ఇలా వంటలు చేసేటప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అలా అరవడాలు అలా కోపం వస్తుంది నాకు. మీకు కోపం కూడా వస్తుందా? అయ్యో వస్తుంది. నార్మల్గా కుక్ చేసేటప్పుడు దాని మీదే ఉంటుంది నా ఫోకస్ మొత్తం. కొంచెం ఇటు అటు అయినా అది మొత్తం అంతా అనేది అంతా పోతుంది. అండ్ రిస్కీ కూడా కదా కొంచెం స్టవ్ దగ్గర అలా. యాక్చువల్గా అయితే చికెన్ మనం ఇప్పుడు కలిపి వేస్తున్నాం కాబట్టి అంత ఉండదు. ఇది ఒక 1 అవర్ అట్లా మనము ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. జనరల్గా చికెన్ కర్రీ మనం చేసేటప్పుడు మ్యారినేట్ ముందుగా ఎలా చేస్తామో ఇది కూడా అంతే. చికెన్ లవర్స్ అయితే పండుగ అనమాట మీతో ఉంటే. సో మీకు కూడా ఫుల్ నాన్ వెజ్ చికెన్ ఇటువైపేనా? చికెన్ తెచ్చినప్పుడు దాన్ని ఒక 4 టైప్ ఆఫ్ చేస్తా. ఒక చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఒక డ్రై చికెన్, ఒక స్వీట్ చికెన్, ఇంకోటి చికెన్ మంచూరియా. సరిపోతాయా? అన్నీ ఒకటేసారి చేసి అన్ని ఒకేసారి చేస్తారు. ఓకే. సో వీక్ అంతా తినండి, లాస్ట్లో 1 డే పెట్టుకొని మొత్తం న్యాయం చేస్తారనమాట దానికి. చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా తెస్తే ఒక 3-4 ఐటమ్స్ చేస్తారు. సో తెచ్చినప్పుడల్లా ఒక్కొక్క కొత్త రకం అంతా ట్రై చేస్తూ ఉంటారా? చికెన్, రొయ్యలు, ఓకే, చేప. ఓన్లీ వీటి మీద? వెజ్ మీద అస్సలు? వెజ్ కూడా చేస్తాం. వెజ్ పన్నీరు, ఓకే, మంచూరియా, వెజ్ మంచూరియా, గోబీ ఫ్రై, వెజిటేబుల్ బిర్యానీ. ఓకే. సో ఎవరినైనా బాగా ఇంప్రెస్ చేయాలంటే మీ వంటలు చేస్తే చాలన్నమాట, అంతే అంటారా? అట్లా ఏమి ఉండాలి. జనరల్ గా ఆడవాళ్ళు అని ఏముండదు. మనం మాట్లాడినా నవ్వినా కొంచెం ఇంప్రెస్ అనేది అవుతారు కదా, అది వేరు. జనరల్ గా ఆడవాళ్ళకి హస్బెండ్స్ బయట ఇలా ఎవరైనా ఇంప్రెస్ అవ్వాలి అంటే కుకింగే కదా, ఫస్ట్ కుకింగ్ ఉంటుంది కదా. పిల్లలు ఏదైనా అడిగినా వాళ్ళ డాడీ బయట నుంచి దేరు, ఆ ఐటమ్ ఏముందో తెస్తారు, మమ్మీ చేసిస్తారు తినండి అంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేసి? నాకు ఫుడ్ ఏమీ రాదు. మ్యారేజ్ అబ్బా పెళ్ళి అయినాకనే నేర్చుకున్నారు. చపాతీ కానీ ఇంట్లో ఉన్న మా సిస్టర్స్తోని వాళ్ళతో. సో మరి మీ హస్బెండ్కి ఫస్ట్ పెట్టిన డిష్ ఏంటి మీరు? అంటే పెళ్ళైన తర్వాత ఎగ్ రైస్. ఎగ్ రైస్ ఈజీగానా? ఏమన్నారు మరి ఫస్ట్ టైం మీరు చేసిన? ఫస్ట్ టైం ఎట్లున్నా బాగుందని అంటారు. ఇప్పటికీ అలానే? అట్లా ఏం లేదు, బాగుంటే బాగుంది అంటాడు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సోనీ అది మిస్టేక్ ఉంది అని చెప్తాను. అప్పుడు మీకు కోపం వస్తూ ఉంటుంది? మనకి పుష్ప సినిమాలో లాగా ఏమైనా తగ్గింది అని చెప్పగానే అన్ని ఇసిరేసి ఏం తక్కువైందో చూసి నెక్స్ట్ టైం అది కాకుండా రెక్టిఫై చేసుకుంటారా? తీసేద్దామా? ఓకే, ఫైనలీ రెడీ అయిపోయింది అనమాట చికెన్. యా, ఇంకొక స్టెప్ ఉంది కదా. సో మరి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొద్దిగా నార్మల్గా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి లైట్గా. ఓకే, మళ్ళీ అదే చికెన్ వేసేసారు. సో ఇప్పుడు ఇందులో షుగర్ వేయాలి. ఓకే, ఫైనలీ లాస్ట్ ఇంగ్రీడియంట్. అది ఇట్లా మెల్ట్ అయ్యే వరకు మనం జంప్ చేయాలి. ఓకే. సో డైరెక్ట్గా అలా స్టవ్ మీద ఉంచే కంటే జస్ట్ అలా షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలా? ఓకే ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది.
చికెన్ ఫ్రై టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. స్వీట్ చికెన్ ఫ్రై టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దామా? స్వీట్ చికెన్ ఫ్రై కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు, కోడిగుడ్డు, పంచదార, కార్న్ఫ్లవర్, ఉప్పు, మైదా పిండి, గరం మసాలా, కారం, పసుపు, చికెన్ మసాలా. స్వీట్ చికెన్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పకోడీల్లాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడీలు వేసి దానిపైన పంచదార చల్లి టాస్ చేసి తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అంతే, స్వీట్ చికెన్ ఫ్రై రెడీ. స్వీట్ చికెన్ ఫ్రై టేస్ట్ చేసేద్దామా? నిజమే, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనకి చికెన్ ఎప్పుడు కొంచెం స్పైసీగా అలా తింటమే అలవాటు కదా, ఫస్ట్ టైం స్వీట్గా తింటున్నాను. చాలా థ్యాంక్ యూ. అండ్ మన సెకండ్ రెసిపీ ఏంటో చెప్తారా? ఫిష్ పాప్కార్న్. ఫిష్ పాప్కార్న్ ఫుల్ నాన్ వెజ్ అనమాట అయితే. సరే మరి. దాని తయారీ విధానం ఏంటో చూద్దామా? ఫిష్, ఓకే, కారం, మైదా, కార్న్ఫ్లోర్, చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి, కార్న్ ఫ్లెక్స్ పౌడర్. ఓకే, ఇది కార్న్ ఫ్లెక్స్ కదా, ఓకే, మిక్సీకి వేస్తే ఇలా అవుతుంది. ఓకే ఓకే ఓకే. దీని స్పెషాలిటీ ఇదే. ఓకే, ఎగ్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఓకే, ఉప్పు. ఓకే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మీరు జనరల్గా ఇంట్లో ఎక్కువ కిచెన్లోనే ఉంటారనమాట అయితే. అంతా. మీకు కుకింగ్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? పాటలు వినే హాబీ ఉంది. పాటలు వినే హాబీ ఉంది, పాడే హాబీ లేదంటారు. లేదు. ముందుగా చెప్పేస్తున్నారు కదా ఎక్కడ అడుగుతామా అని. అలా ఏం లేదు. షటిల్ ఆడతా. షటిల్ ఆడుతారు. కారం పొడి. ఓకే. ఇది ఫిష్ కదా, ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది. ఓకే. జనరల్గా నాన్ వెజ్లోకి ఎక్కువ స్పైస్ కావాలి కదా, అదేంటి? ధనియాల పొడి. ధనియాల పొడి. చికెన్ మసాలా. ఓకే. నేను దేంట్లో అయినా చికెన్ మసాలానే ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే. సాల్ట్. ఓకే. ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే. మైదా. మైదా. కార్న్ఫ్లోర్. ఓకే. సేమ్ అన్నమాట ముందులా. ఇది ముందుగా ఏమైనా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందా? ఇది కూడా కలిపి పెట్టాలి ముందు. ఓకే, ముందుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఎవరి స్పెషల్ రెసిపీ అండి? ఇది కూడా సేమ్ మీరే. కర్త కర్మ క్రియ అన్ని రకాలుగా మీరే అన్నమాట అయితే. మీ ఇంట్లో ఇది బాగా ఎవరు ఎక్కువ ఇష్టపడుతుంటారు ఈ రెసిపీని? చిన్న బాబు. మీ చిన్న బాబే. సో 1 ఎగ్ వేసుకున్నారా? ఓకే. లైట్గానే వాటర్, జస్ట్ మిక్స్ అవ్వడానికి. నార్మల్గా మొత్తం కలవడానికి సరిపోయినంత వాటర్. సో ఇంకేంటండి మరి విశేషాలు? విశేషాలు అంటే ఏం లేవు. ఏం లేవు. ఇప్పుడు మనం ఈ ఫిష్ని మొత్తం కలిపినాం కదా, కార్న్ఫ్లెక్స్ ఇందాక చెప్పినాం కదా, కార్న్ఫ్లెక్స్ పౌడర్. ఇది మిక్సీకి వేస్తే అది వస్తుంది. ఓకే. సో దానివల్లే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. అదే దానివల్లే క్రిస్పీ వస్తుంది. మనం దీన్ని ఒకటి ఇందులో వేసి డిప్ చేసి సో ఫుల్ ఆ పౌడర్లో చేయాలన్నమాట.
జనరల్గా ఏ ఫిష్తో అయినా చేసుకోవచ్చా? లేదు, ఇది బోన్లెస్. ఓన్లీ ఓకే. ముళ్ళు లేకుండా నార్మల్గా పిల్లలు అసలు తినరు ఫిష్. యా, ముళ్ళు ఉంటాయి. అందుకే ఇది ముళ్ళు లేకుండా మనం కట్ చేయించుకొని ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. తినడానికి చాలా ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది. మా సిస్టర్ ఉండే చిన్నప్పుడు ముళ్ళు ఇరికిపోయిందని అప్పటి నుంచి ఫిష్ తినడమే మానేసింది. మీకు అలాంటి ప్రాబ్లం ఏం రాకుండా మీరు ముందుగానే అన్నీ చూసుకొని మీ పిల్లలకి పెడతారనమాట. ఇది ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. మంచి రైనీ సీజన్లో ఇలాంటి ఎవరైనా మంచిగా వండి పెడితే హ్యాపీగా తినొచ్చు కదా. ఎవరు చేసే బదులు మనమే చేసుకొని తింటే కూడా బాగుంటుంది. అంటే మీరు చేసే వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో, అట్లా అని కాదు, మనం కూడా నేర్చుకొని చేసుకుంటే. డెఫినెట్లీ. సో అవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. అవును. సో దీంట్లోకి ఏమైనా డిప్స్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? దీంట్లో టమాటో కెచప్ డిప్ సరిపోతుందా? చేసుకొని. అక్కడ చూస్తుంటేనే జనరల్గా మనకి రెస్టారెంట్స్లో షెఫ్స్ చేస్తారు కదా, అలా అనిపిస్తుంది. చూడటానికి అలా ఉంది. సో జనరల్గా అంటూ ఉంటారు కదా, తినేదానికంటే ముందు కళ్ళతో ఫస్ట్ తింటామా అన్నట్టు. లైక్ కళ్ళకి ఫస్ట్ నచ్చితే కడుపుకి ఆటోమేటిక్గా నచ్చుతుంది అని చెప్పి. కరెక్ట్. నిజమే అంటారా? ఫిష్ పాప్కార్న్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చూడటానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫిష్ పాప్కార్న్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫిష్ పాప్కార్న్ కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, కోడిగుడ్డు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లేక్స్ రవ్వ, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫిష్ పాప్కార్న్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి కోడిగుడ్లు వేసి కలిపిన తర్వాత ఈ చేప ముక్కల్ని మిక్సీ పట్టించిన కార్న్ఫ్లేక్స్ మిశ్రమంలో డిప్ చేసి రెండు వైపులా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ పాప్కార్న్ రెడీ. ఫిష్ పాప్కార్న్ టేస్ట్ చేసేద్దామా? నిజంగా చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. బేసిక్గా నేను ఫిష్ అయితే తిన్నాను, కానీ ఇది చూడటానికే చాలా టెంప్టింగ్ ఉంది, అందుకే తిన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి సోనీ గారు, మా షోకి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ని మా అందరికీ పరిచయం చేసినందుకు. అందుకు గాను మీకు మా దగ్గర నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అనిపించింది మా షో? యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలకి రావాలని. ఓకే. కూర్చొని టీవీ ముందు కూర్చొని నంబరు చేస్తే కనెక్ట్ అయిపోయింది. యా, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, సోనీ కుమారి గారు మనకి పరిచయం చేసిన 2 రెసిపీస్ని. మరి ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.